హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హర్త నెల్లూరు డైలీ వ్లాగ్స్. ఈరోజు పొద్దున్నే లేవగానే ముందు గ్యాస్ అంతా క్లీన్ చేసుకున్నానులేండి. ఇంకా అంట్లన్నీ తోమేసుకొని ఫస్ట్ ఈ పని అయితే చేసుకున్నాను. ఆరిపోతూ ఉంటుంది కదా, తర్వాత ఏదైనా పని చేసుకోవచ్చు అని చెప్పేసి ముందు ఇదంతా క్లీన్ చేసుకొని ఆ తర్వాత కసువ చిమ్మేసుకొని ఇంకా వాళ్ళని లేపి ఇంకా బెడ్షీట్లన్నీ మడతేసుకొని ఇంకా ఆ పని అయితే ఉంటుంది. ఇంకా ఈ లోపు అయితే ఇవంతా ఆరిపోయి ఉంటుంది. ఆ తర్వాత టిఫిన్ అయితే స్టార్ట్ చేశాను. ఇడ్లీ అయితే పెడుతున్నానులేండి. ఇడ్లీ పెట్టి ఇంకా వంట కూడా చేయాలి. మా పాపకు లంచ్ బాక్స్ ఇవ్వాలి కాబట్టి ఒక్కొక్క రోజు మా వారు తెచ్చి పంపిస్తారులేండి. ఒకరోజు అయితే నేనైనా తీసుకెళ్తాను, ఒకరోజు పాపకే ఇచ్చేస్తాను. మ్యాక్సిమం మార్నింగే పాపకైతే ఇచ్చేస్తాను. ఇంకా ఇడ్లీ అయితే పెట్టేశాను. ఇంకొక పక్క చట్నీ కూడా చేశానులేండి. ఇంకా అప్పుడే మా బుడ్డిది అయితే లేసేసింది. ఇంకా పెద్ద పాప కూడా లేపి బ్రష్ అయితే చేపిస్తున్నాను, స్కూల్కి టైం అయిపోతుందని చెప్పేసి. చిన్నదాన్ని లేవంగానే కాసేపు ఎత్తుకుంటే దానికి అదొక తృప్తిగా ఉంటుంది, లేకపోతే ఏడుస్తూనే ఉంటుంది. కాసేపు ఎత్తుకొని దింపేసిన తర్వాత ఇంక ఈలోపు ఇడ్లీ చట్నీ అవి కూడా చేసేసుకున్నానులేండి. కాసేపు ఎత్తుకొని తర్వాత ఎట్లా ఆడించుకొని ఇంకా ఇడ్లీ అయితే మా పాపగా స్కూల్కి అయితే పెట్టిస్తున్నాను. అది ఇంట్లో తినమంటే టైం లేదు అని చెప్పి అస్సలు టిఫినే చేయట్లేదు అని చెప్పి సరే స్కూల్ కన్నా ఎత్తుకెళ్ళమని చెప్పాను. కానీ అది రోజు వద్దని చెప్పి ఇంకా ఈ మధ్య ఎత్తుకెళ్తుందిలేండి. స్కూల్లో బ్రేక్ టైంలో ఇడ్లీ టిఫిన్స్ అయితే తింటుందంట, స్నాక్స్ ఏమొద్దని చెప్పింది. ఇంకా ఈ లోపు ఒక పక్క అన్నము ఇంకా బెండకాయలు అవన్నీ కోసి పెట్టుకున్నానులేండి. బెండకాయ పులుసు అన్న చేద్దామని చెప్పి. బెండకాయలు జోమ్గా ఉంటాయి కాబట్టి నేను ఎప్పుడు కూడా ముందు బెండకాయలు వేయించిన తర్వాతే టమాటా ముక్కలు అయితే వేస్తాను. కొంతమంది టమాటాలు వేయించి బెండకాయలు వేస్తారు, నాకెందుకు కొద్దిగా జోమ్గా అనిపిస్తుంది అండి, అందుకే ఇలాగే చేస్తాను. ఎంత బాగా చేసినా ఒక్కొక్క రోజు అయితే అస్సలు బాగానే ఉండదు. ఒకరోజు ఏం వేయకుండా చేసినా భలే ఉంటుందండి కూర అయితే. మొన్న ఒక రోజు చేశాను బెండకాయ కూర, అస్సలు బాగానే లేదనమాట. ఇంకా ఈరోజు అయితే సూపర్గా ఉన్నింది. బెండకాయ కర్రీ ఒకటే చేశానులేండి, ఈరోజు ఇంకేం కూర కూడా చేయలేదు. ఇంక మా బుడ్డి చూడండి ఎంత సైలెంట్గా టీవీ అయితే చూస్తుందో బుద్ధిమంతురల్లాగా. నేను కూర చేసుకుంటున్నాను, అదైతే సైలెంట్గా చూస్తుంది. వాళ్ళ నాన్న ఏదో పని చేసుకుంటున్నారు. ఇంకా తర్వాత కూర కూడా అయిపోయిందిలేండి. ఇంట్లో ఏదైనా పొడి మసాలా పొడి ధనియాలు లేదా మెంతులు ఏదైనా ఏ పొడి ఉన్నా సరే కొద్దిగా అయితే పైన వేస్తాను, బాగుంటుందని చెప్పేసి. మరీ పులుసులాగా చేయనులేండి, కొద్దిగా చిక్కగా అయితే చేసుకుంటాను. ఏ కూర అయినా సరే ఇలాగే చేస్తానండి, బాగుంటుందని చెప్పేసి. ఇంకా బెండకాయ కూర అయిపోయింది, ఓ పక్క అన్నం కూడా అయిపోయింది. పాపకైతే బాక్స్ పెట్టాలి. ఇంట్లో ఏదైనా స్పెషల్స్ చేసినా ఇంకా ఏదైనా కొద్దిగా నీట్గా కనిపించినా వీళ్ళు వీడియోల కోసమే చేస్తున్నారా లేకపోతే వాళ్ళు రోజు ఇలాగే ఉంటారా అని చెప్పేసి చాలామందికి డౌట్లండి. అంత ఏం లేదు, ఇంట్లో ఎలాగ ఉంటానో వీడియోలో కూడా అదే పెడతాను. కొన్ని స్పెషల్స్ అంటారా వీడియో కోసం చేయాల్సి వస్తుంది. మా ఆయిల్ ఫుడ్ అంతా ఎక్కువ నేనేం ఇంట్లో చేయనండి, వీడియోల కోసం కూడా చేస్తాను సపరేట్గా. అలాగని ప్రతి ఒక్క వంట వీడియోల కోసం ఏమీ చెయ్యను. మేము రోజు కూడా ఏదైనా స్పెషల్ చేసుకోవాలి తినాలి అన్నప్పుడు ఖచ్చితంగా చేసుకుంటానండి. అలాగని హెవీగా ఉండే వంట అయితే ఏమీ చేయను. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వీడియోల కోసమే నీట్గా పెట్టుకుంటున్నారు, వీడియోల కోసమే వంటలు చేస్తున్నారని. చిన్న చిన్న వంటలు కూడా వీడియోల కోసం చేయాల్సిన అవసరం లేదండి, మన ఇంట్లో చేసుకునేటివే వీడియోలలో పెడుతున్నారు అన్నమాట, అంతే. అది పన్నీగా ఏదో చూపించడంలో నీట్గా చూపిస్తున్నారు, రోజు అలాగే ఉంటారా అన్న డౌట్ అన్నమాట. అంతేం లేదండి, అంత ఓపిక లేదు. నేను ఇంట్లో ఎలాగుంటానో మామూలుగా అలాగే వీడియోలు అనేది పెడతాను. నేను ఇంట్లో ఏదైతే చేసుకుంటానో అదే చూపిస్తాను తప్ప అంత బిల్డప్లకి అయితే మేము చూపిమండి. వాళ్ళు ఉంటారు కాబట్టి బయట వాళ్ళ కోసం బిల్డప్ కోసం అందరూ కూడా అలాగే ఉంటారని ఉద్దేశంతో చూస్తారేమో, అంత సీన్ అయితే లేదులేండి. ఇంకా ఈరోజైతే కొద్దిగా పూజ చేసుకుందామని చెప్పేసి కొద్దిగా సేమియా అయితే చేస్తున్నానండి. ఇంట్లో మామూలు సేమియా కూడా అయిపోయింది, రాగి సేమియా ఉందని చెప్పేసి ఆ సేమియా అయితే చేసుకుంటున్నాను. జీడిపప్పులు అవన్నీ కూడా ఏం లేవులేండి, సింపుల్గా చేసి అయితే దేవుడి దగ్గర పెట్టి పూజ అయితే చేసుకున్నాను. ఇదైతే సవరం అండి, అంటే సవరం కూడా కాదు, క్లిప్తోనే అలా జడ పెట్టేసుకోవచ్చు. చాలా బాగుంది కదా. మా చిన్నత్తమ్మ అయితే తెమ్మన్నారు, చిన్న జుట్టు పెళ్ళికి వెళ్ళాలి అది ఎత్తుకోరా అంటే నేనైతే బయటకు వెళ్ళలేను కాబట్టి మా వారితో అయితే తెప్పించాను. బాగానే ఉంది, కాకపోతే కొద్దిగా ఇంకా తిక్కుగా ఉంటే బాగుంది అనిపించింది, ఇంకొద్దిగా షార్ట్గా ఉంటే. కానీ ఫస్ట్ సైజ్ ఇదే అనంట, మా అత్తమ్మ కూడా అదే అన్నారు, కొంచెం ఇంకొద్దిగా చిన్నదైతే బాగుందని చెప్పి. కానీ ఉంటుందిలే ఎప్పటికైనా అని చెప్పి ఉంచుకున్నారు. చిన్న జుట్టున్న వాళ్ళకి పెట్టుకుంటే బాగానే ఉంటుందండి ఏదైనా ఫంక్షన్స్కి అలాగా. కాకపోతే నాకు అదిలా అన్నీ పెద్ద ఇష్టం ఉండదు. ఇంక మా అత్తమ్మ అడిగారు కదా అని తెప్పించాను, బాగానే ఉంది. కొద్దిగా తిక్కుగా ఉంటే బాగుండు అనిపించింది. అన్నీ రెడీమేడ్ ఇవన్నీ వచ్చేసాయి కదా రకరకాలు అన్నమాట. అదైతే తెప్పించాను. అది రాత్రి నుంచి ఫోటో పెట్టామంటే అస్సలు కుదరలేదు. చిన్నపాప చూసిందంటే లాగేస్తుంది, హెయిర్ అంతా వచ్చేస్తుంది అని చెప్పి అది పడుకున్న తర్వాత అప్పుడైతే వీడియో ఇంకా ఫోటో తీసి పెట్టాను చూసుకుంటారని చెప్పేసి. ఇంకా ఆ లోపు మధ్యాహ్నం కూడా అయిపోయిందండి. మా వారైతే వచ్చారు, కొద్దిగా అన్నం అయితే పెట్టేశాను. ఇంకా నేను కూడా పొద్దున్న లేటుగా టిఫిన్ చేశానులేండి, అందుకని టిఫిన్ అయితే ఏం చేయలేదు.
ఇప్పుడైతే 3:30 అయిపోయింది మధ్యాహ్నం. నాకు రోజు ఒక డ్యూటీలాగా పడిందిలేండి. కొద్దిగా అలా స్కూటీ జంకు లేకుండా ఉంటుంది. ట్రాఫిక్లో అలా ఇక్కడ రోడ్ల మీద తిప్పు, తర్వాత ట్రాఫిక్లోకి వెళ్ళొచ్చు అని చెప్పి అన్నారని చెప్పి రోజు 3:30కి అది పనిగా వెళ్ళి కొద్దిసేపు అలా తిప్పి పాపనైతే స్కూల్ నుంచి తీసుకొస్తున్నాను అనమాట. కొద్దిగా నిదానంగా వస్తున్నాను ఆపుకుంటూ అలాగా. ఇంకా ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మా పాపకి స్నాక్స్ అయితే పెట్టేశాను. పెద్ద పాపకి స్కూల్ నుంచి తీసుకొచ్చి ఇంక నేనైతే మా వారి కోసం నా కోసం కొద్దిగా టీ అయితే పెట్టుకుంటున్నాను. ఒక పక్క బియ్యం అయితే నానపెట్టానులేండి. పెందలాడే అన్నం అయితే చేసేస్తాను. సాయంత్రం అన్నం చేసి ఇంకా కసువులు అంట్లు ఇంకా మిగతా పనులన్నీ చేసుకున్న తర్వాత మా చిన్న పాప కూడా మళ్ళీ స్నానం చేపించి కాసేపు అలా పడుకునింది. ఇంకా నేను కూడా స్నానం చేసి వచ్చి పూజ అయితే చేసుకున్నానులేండి. ఆ తర్వాత ఇంట్లో కొద్దిగా తిరుపతి లడ్డు ఉందని చెప్పేసి అదైతే తింటున్నాను. ఎవరో ఇచ్చారంటే మా వారికి, మా వారి వాళ్ళ ఫ్రెండు, కొద్దిగా అదే తింటున్నాను. కొద్దిగా ఏం కాదులేండి, ఇంట్లో తిరుమల లడ్డు ఉందంటే నేనే ఎక్కువ తింటాను. చాలా ఇష్టం అనమాట అదైతే. ఏ స్వీట్ తిన్నా తినకపోయినా మాత్రం ఇదైతే మర్చిపోకుండా అది పనిగా మరీ తింటాను అనమాట. ఏదైనా స్వీట్ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టి కానీ బయట పెట్టి మర్చిపోతాను ఒక్కొక్కసారి. ఇదైతే అస్సలు మర్చిపోను. ఉన్నప్పటి నుంచి దాని మీదనే ఉంటుంది నాకైతే. ఇంకా నాన్ వెజ్ అలా తిన్నప్పుడు ఆగుతానన్నమాట. తిరుమల లడ్డు అయితే తిన్ను, మళ్ళీ స్నానం చేసిన తర్వాతే తింటానన్నమాట. ఇంకా అదైతే కొద్దిగా ప్రసాదంగా తిని ఆ తర్వాత మా చిన్న పాప కదులుతుంది, సరే కదులుతుంది కదా అని చెప్పేసి కొంచెం ఉయ్యాల దాకా వెళ్ళి ఊపొచ్చానులే. నేను సింపుల్గా సాయంత్రం పూజ కూడా చేసుకున్నాను అండి. నేనేమి రోజు ప్రసాదాలు పెట్టాలి దేవుడి దగ్గర అనేం లేదు. నేను ప్రసాదం పెట్టకపోయినా సరే దీపం అయితే పెట్టుకుంటానండి. ఒకరోజు ఒప్పుకుంటే చేసి పెడతాను, ఇంట్లో ఏదైనా ఫ్రూట్స్ ఉంటే పెడతాను. ఇంకా ఏమీ లేనప్పుడు మామూలుగా అయితే పూజ చేసుకుంటాను. ఈరోజు ఏమీ పెట్టలేదండి, సింపుల్గా పూజ అయితే చేసేసుకుని ఇంకా చిన్నదైతే డీప్ స్లీప్లో ఉంది, అప్పుడప్పుడు కదులుతుందన్నమాట. ఇంకా పాపలు వేసేటప్పటికి కొద్దిగా అన్నం అయితే తినేస్తానండి. గజ్జలు తీసేసింది, వాడితో ఆడుతుంది అనమాట. అది అక్కడ పోగొట్టేస్తుందని గజ్జలు తీసేసాను. అది గజ్జలు తీసేసిన లాంచి అది కదిలినా సౌండ్ రావట్లేదు. అప్పుడైతే గజ్జలు ఉంటే గల్లనే సౌండ్ వచ్చేది. ఇంకా నేను వచ్చి ఉయ్యాల దగ్గరికి వచ్చి చూసుకుంటేనే తెలుస్తుంది అనమాట. ఇంకా పాపనే ఊపుకుంటూ కొద్దిగా అన్నం అయితే తినేస్తుందండి. కొంచెం బెండకాయ కూర వేసుకున్నాను. ఇంట్లో టమాటా ఊరగాయ ఉంది కదా, అది అయిపోయేదాకా దానితోనే ఉంటాను అనమాట. అది కొద్దిగా వేసుకుంటాను ఏ కూర చేసినా. కొద్దిగా ఊరగాయ, అన్నం, ఇంకా కూర అన్నం, కొద్దిగా పెరుగన్నం తినేస్తానులేండి. ఇంకా ఈ వీడియో ఇంతతో ఏం చేస్తున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, ఉంటాను, బాయ్.